తగులుతుంది. సరే, ఇక గుజరాత్ హైకోర్టు ఒక సంచలనం తీర్పు ఇచ్చింది. అహ్మదాబాద్ ఘటన 2008లో జరిగిన ఘటనకి 8 ఏళ్ల తర్వాత తీర్పు. అందులో ఉన్న నిందితులు ఎవరైతే పేర్కొన్నారో వాళ్ళలో 38 మందికి ఒక ఉరిశిక్ష, అలాగే 11 మందికి జీవిత ఖైదు విధించింది సార్. యాక్చువల్గా ఇది చాలా కీలకమైన తీర్పే అని అనాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో 38 మంది దోషులకి ఉరిశిక్ష, 11 మందికి జీవిత ఖైదు విధించడం అనేది దేశంలో ఈ మధ్య కాలంలో ఈ లెవెల్ ఏం జరగలేదు. ఫస్ట్ హైకోర్టు ఈ తీర్పు ఇచ్చిందన్న అంశం, దానికి పరిస్థితి, దానికి ఉన్న అంశాలు కూడా మనం మాట్లాడదాం. అసలు ఈ అహ్మదాబాద్ పేలులకు సంబంధించి మనం మాట్లాడుకోవాలి. కరెక్ట్గా 2008 జూలై 26 సాయంత్రం 6 గంటల నుంచి 6 గంటల 45 నిమిషాల మధ్య, అంటే 6 నుంచి 6 గంటల 45 నిమిషాల మధ్య, అంటే ఇదేంటంటే ఉద్యోగం కంప్లీట్ చేసుకొని ఇంటికి రీచ్ అవుతున్న పరిస్థితి. మరికొందరు అదే సమయంలో సాయంత్రం రిలాక్సేషన్కి కొన్ని హోటల్స్కో, కొన్ని దేవాలయాలకో, మిగతా ప్రాంతాలకో వెళ్ళే వాతావరణం. కరెక్ట్గా సాయంత్రం 6 నుంచి 6:45 మధ్య 70 నిమిషాల వ్యవధిలో 21 ప్రాంతాల్లో బాంబు పేలులు జరిగాయి. 21 ప్లేసెస్. అంటే మీరు ఒక దగ్గర మిస్ అయితే ఇంకో దగ్గర దొరుకుతారు అన్నట్టుగా అహ్మదాబాద్ లాంటి నగరంలో 21 చోట్ల బాంబు పేలులు జరిగాయంటే మనం పబ్లిక్ ఎంత ప్యానిక్ గురై ఉంటారు. ఆ ఘటనలో మనం చూస్తే దాదాపు 56 మంది ప్రాణాలు కోల్పోయారు, 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఆ 200 మంది తీవ్రంగా గాయపడిన వాళ్ళు దాదాపు 110 మంది దేనికి పనికి రాకుండా అయిపోయారు. కాళ్ళు పోయి, చేతులు పోయి, ఇంటికే పరిమితం అయ్యే పరిస్థితి ఉంది. అలాంటి పెద్ద సంఘటన ఇది. ఈ సంఘటనకు సంబంధించి మనం చూసాం. ఇక్కడ తీర్పు ఏంటి? 11 మందికి జీవిత ఖైదును హైకోర్టు ఖరారు చేసింది. ఈ సమస్య ఏంటంటే ఇక్కడ 49 మంది దోషులకి దీని మీద ఒక ప్రత్యేక కోర్టు 2022 ఫిబ్రవరిలో శిక్షలు ఖరారు చేసింది. ఇందులో 38 మందికి ఉరిశిక్ష, 11 మందికి జీవిత ఖైదు విధించారు, 28 మందిని నిర్దోషులుగా వదిలేసింది. అయితే ఏంటంటే ఈ తీర్పు పైన నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు హైకోర్టు కూడా కింద ఇచ్చిన ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థిస్తూ అది కరెక్టే, మీరు చేసింది తప్పే అంటూ దాన్ని సమర్థించింది. అందుకు ఇప్పుడు ఇట్ బికేమ్ ఇష్యూ. మరి వీళ్ళకి సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళే అపీల్ మేబీ ఉండొచ్చు, కానీ సుప్రీంకోర్టు కూడా దీన్ని సమర్థించవచ్చు. ఎందుకంటే అంత స్పష్టమైన బలమైన ఆధారాలు ఉన్నాయి. 56 మంది మరణించారు, 200 మందికి పైగా తీవ్ర గాయాలైన పరిస్థితికి కారణమయ్యారు. ఇందులో ఉగ్రవాదం దాగి ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇందులో తేలిన వాళ్ళు ఏంటంటే ఇండియన్ మొజాహిద్దీన్, సిమి. ఈ 2 ఉగ్రవాద సంస్థకు సంబంధించిన సభ్యులు దీన్ని ఈ దుశ్చర్యకు పాల్పడ్డారప్పుడు కరెక్ట్గా ఈ ఘటన జరిగిన కొద్ది నిమిషాల ముందు అంటే 6 గంటల కంటే ఒక 15 నిమిషాల ముందు పలు మీడియా సంస్థలకు ఇండియన్ ముజాహిద్దీన్ పేరిట ఈ బెదిరింపు ఈమెయిల్ కూడా పంపించారు వీళ్ళు. దాంతో గుజరాత్ పోలీసులతో పాటు పలు కేంద్ర దర్యాప్తు సంస్థలు విస్తృతంగా విచారణ చేపట్టాయి. దేశంలో పలు రాష్ట్రాల్లో అరెస్టులు కూడా జరిగాయి. ఏదేమైనా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కరెక్ట్గా అహ్మదాబాద్లో ఇలా జరుగుతుందని ఊహించలేదు. నిజంగా వాళ్ళు చేయాల్సింది చేశారు. వీటి సిమి కోసం కూడా మనం మాట్లాడుకోవాలి. సిమి ఏంటి, ఇండియా ముజాహిద్దీన్ పేర్లు మనకు తరచూ వినిపించేవే. హైదరాబాద్లో కూడా మనం చూసాం, ఇండియన్ ముజాహిద్దీన్ సిమి కార్యకర్తలను గతంలో అరెస్ట్ చేశారు. వీళ్ళు ఏంటంటే దేశవ్యాప్తంగా జరిగిన చాలా బాంబు పేలుళ్ళు, కుట్రలు, యువతను తీవ్రవాదంలోకి ఆకర్షించడం, ఇలాంటి చర్యలకు పాల్పడే ఆరోపణలు ఉన్న సంస్థలు. ఈ సిమి అనేది మొదట ఈ విద్యార్థుల సామాజిక మతపరమైన చైతన్య వేదిక మొదలయ్యి వాళ్ళ మైండ్స్ని మార్చింది. మనం జిహాద్ చేయాలి, యుద్ధం ప్రకటించాలి, మనం అల్లకల్లను సృష్టించాలి అని ఒక రకంగా వాళ్ళ మైండ్ సెట్స్ని మార్చి తీవ్రవాదంలోకి చాలా మందిని లాగారు. దేశ వ్యతిరేక ప్రచారం చేయటం అన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థపై నిషేధం విధించింది. నిషేధిత ఉగ్రవాద సంస్థలో సిమి కూడా ఉంది. అలాగే ఈ సిమితో సంబంధాలు ఉన్న మరికొందరు విడిపోయి ఏం చేశారంటే ఇండియన్ ముజాహిద్దీన్ పేరుతో ఒక సంస్థ పెట్టుకున్నారు. దేశంలో చిన్న చిన్న రాష్ట్ర బృందాలను ఏర్పాటు చేసుకుని వీళ్ళు ఒకరికొకరు తెలియకుండానే వీళ్ళు దుశ్చర్యలకు పాల్పడ్డారు. దాంట్లో భాగంగానే ఇన్సిడెంట్లు జరిగాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అహ్మదాబాద్ పేలులతో పాటు గత 2 దశాబ్దాలుగా జరిగిన భారీ పేలుళ్ళు ఎక్కడ 2007 ఉత్తరప్రదేశ్లో వారణాసి, ఫైజాబాదు, అలాగే లక్నో నగరాల్లో న్యాయస్థానాల ప్రాంగణంలో వరుస పేలుళ్ళు జరిగాయి. వీళ్ళే దానికి కారణం. న్యాయవాదులు, సాధారణ ప్రజల లక్ష్యంగా అప్పుడు ఆ దాడులు జరిగాయి. అలాగే 2008లో మనకు తెలుసు బెంగళూరులో జరిగింది, ఢిల్లీలో, అలాగే 2010 పూణేలో పేలుడు సంఘటనతో ఈ సంస్థ పాత్ర ఉంది. మనకు తెలుసు. అక్కడ మన
హైదరాబాద్లో కూడా లుంబిని పార్కు, గోకుల్ చాట్ బండారు, తర్వాత దిల్సుఖ్ నగర్ ఫ్లైఓవర్ ఇలాంటి చోట జరగడం ఎంత నష్టం జరిగిందో మనం చూసిన తర్వాత జుమా మసీద్ దగ్గర. అంటే ఈ ఉగ్రవాద కార్యకలాపాలు ఏ లెవెల్లో ఉన్న వాటిని ఖండించాల్సిందే. అందుకు వీళ్ళపైన ఇంకా మన సానుభూతి చూపించక్కర్లేదు. హైకోర్టు తీర్పు, కింద కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది, ఖచ్చితంగా న్యాయస్థానాన్ని మనం గౌరవించాలి. కానీ వాళ్ళకి సుప్రీంకోర్టు కూడా అప్పీల్కి ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది కాబట్టి సుప్రీంకోర్టు కూడా మోస్ట్లీ దీన్ని సమర్థించవచ్చు. ఒక రకంగా చూస్తే ఇది ఒక సెన్సేషనల్ అండ్ హిస్టారిక్ జడ్జిమెంట్గా మనం చూడాలి. సార్, అస్నీర్ గౌర్ భార్య మాధురి జైన్ చేసిన వ్యాఖ్యలు